హాయ్ వ్యూవర్స్, ఇదే పాండిచ్చేరిలోని వైట్ టౌన్ ఫ్రెంచ్ ఆర్కిటెక్చర్ తోటి చూడటానికి సూపర్గా ఉంటుంది. పాండిచ్చేరిలో మస్ట్ అండ్ షుడ్ విజిట్ చేయాల్సిన ప్లేస్లో ఈ వైట్ టౌన్ నెంబర్ 1 ప్లేస్లో ఉంటుంది. ఇక్కడ ఫోటో సెషన్స్కి, వీడియోస్కి, ఫోటోగ్రఫీకి చాలా అనువైన ప్లేసు. వెడ్డింగ్ ఫోటోషూట్, ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్స్ ఇక్కడ చాలా జరుగుతుంటాయి. మీరు కూడా పాండిచ్చేరి వచ్చినప్పుడు తప్పనిసరిగా ఈ వైట్ టౌన్ విజిట్ చేయండి. ఇటువైపు స్ట్రైట్గా వెళ్తే రాక్ బీచ్ చేరుకుంటాము. దగ్గరలోనే సముద్రం ఉంది. ఇక్కడే ఫేమస్ స్టార్ బక్స్ కూడా మనం చూస్తున్నాము. దాని ఎదురుగా ఫ్రెంచ్ స్టైల్ రెస్టారెంట్స్ అండ్ పబ్స్ ఉన్నాయి. ఫ్రెంచ్ కాలనీకి ఇది మెయిన్ అట్రాక్షన్ పాయింట్. 4 రోడ్ల కూడల్లో ఒకవైపు స్టార్ బక్స్, ఒకవైపు సముద్రం వెళ్ళడానికి రాక్ బీచ్కి దారి, ఇంకోవైపు రెస్టారెంట్స్ అండ్ పబ్స్, ఇవన్నీ మనకి ఇక్కడ ఉంటాయి. ఇక్కడ ఫేమస్ కేబిఎస్ కాఫీ బార్ కూడా ఉంది. దాన్ని కూడా మనం ఒకసారి విజిట్ చేద్దాము. ఈ కాఫీ బార్ అనేది 1974 నుంచి స్టార్ట్ చేశారు. స్టార్ బక్స్ ఎదురుగా ఈ కాఫీ బార్లో క్రౌడ్ బీభత్సంగా ఉంటుంది. కనీసం మనం ఒక అరగంట అయినా వెయిట్ చేయాలి ఇక్కడ కాఫీ కానీ టీ కానీ తీసుకోవాలని అంటే.
ద ఫేమస్ కేబిఎస్ కాఫీ బార్ 1974లో దీన్ని స్టార్ట్ చేశారు. దీనిలో క్రౌడ్ బీభత్సంగా ఉంటుంది భయ్య. మనం కావలసిన స్నాక్స్ అన్నీ ఇక్కడ కొంచెం తక్కువ ధరలో దొరుకుతాయి. చాలా టేస్టీగా, చాలా హైజెనిక్గా ఈ కాఫీ బార్ని మెయింటైన్ చేస్తున్నారు. దీనిలో శాండ్విచెస్ కానీ, బ్రెడ్స్ కానీ, పేస్ట్రీస్ కానీ, ఫ్రెంచ్ స్టైల్ ఫుడ్ కానీ, కాఫీ కానీ, టీ కానీ ఇలాంటివన్నీ మనకి చాలా తక్కువ ధరలో వీళ్ళు మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. కాబట్టి దీనిలో పాండిచ్చేరి వచ్చినప్పుడు మీరు కంపల్సరీ ఇక్కడ స్నాక్స్ కానీ, టీ కానీ కంపల్సరీ టేస్ట్ చేయండి. చాలా చాలా బాగుంటుంది. ఇదే అంబేద్కర్ స్మృతివనం. ఇక్కడ అంబేద్కర్ స్టాచ్యూ ఉంటుంది. నైట్ పూట లైటింగులతో ఇది చాలా బాగుంటుంది. వైట్ టౌన్లో రాక్ బీచ్కి దగ్గరలోనే ఈ విధంగా అంబేద్కర్ స్టాచ్యూ తోటి అంబేద్కర్ భవన్ని ఏర్పాటు చేశారు. ఆ ఫౌంటైన్స్, ఆ లైటింగ్ వెలుగుల్లో ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. కానీ ఇక్కడ రాక్ బీచ్లో ఉదయాన్నే మహాత్మా గాంధీ స్టాచ్యూ దగ్గర ట్రైబ్యూట్ వాల్ చూస్తున్నాం. ఈ ట్రైబ్యూట్ వాల్ మీద మన స్వాతంత్ర సమరయోధుల పేర్లు మొత్తం రాసి ఉంటాయి. మహాత్మా గాంధీ స్టాచ్యూ ఎదురుగా ట్రైబ్యూట్ వాల్ పక్కన ఎదురుగా ఓల్డ్ లైట్ హౌస్ ఉంటుంది. ఈ రాక్ బీచ్లో ఉదయాన్నే సన్ రైజ్ని చూస్తూ నడుస్తూ ఉంటే సూపర్గా ఉంటుంది. ఓల్డ్ లైట్ హౌస్ బ్యూటిఫుల్గా ఉంది. ఆ గార్డెన్ కానీ, ఆ పెయింట్స్ కానీ సూపర్గా అట్రాక్టివ్గా ఉంది లైట్ హౌస్ అనేది.
రాక్ బీచ్కి మేము వెళ్ళేసరికి సన్ రైజ్ స్టార్ట్ అయింది. సన్ రైజ్ చూడండి ఏ విధంగా ఉందో. సముద్రంలో నుంచి సూర్యుడు వస్తుంటే ఆ ఎర్రటి ప్రతిబింబాలు అనేవి సూర్యకిరణాలు ఆ సముద్రం మీద పడేదను సూపర్గా ఉంటుంది. ఆ వ్యూస్ చూడటానికి చాలామంది వస్తుంటారు. ఇక్కడ మార్నింగ్ ఉదయాన్నే అందరూ ఫోటోగ్రఫీ తోటి చాలా బిజీగా ఉన్నారు. సన్ రైజెస్ చూడటానికి చాలామంది వచ్చారు. మేము కూడా ఆ సన్ రైజెస్ చూస్తూ ఒక అరగంట సేపు అలా రాక్ బీచ్లో తిరిగాము. ఇది పాండిచ్చేరిలోని చీఫ్ సెక్రటరేట్. ఇక్కడ సెక్రటరేట్ భవనం చాలా అందంగా ఉంది. బీచ్ ఒడ్డునే కట్టారు. దీంట్లో పాండిచ్చేరికి సంబంధించిన పరిపాలనా విభాగం మొత్తం ఇక్కడి నుంచే సాగుతుంది, సెక్రటరేట్ నుంచి. ఇది బీచ్ ఒడ్డున చాలా అందంగా ఉంది. దీనికి ఒక పక్క బుద్ధుడు విగ్రహం పెట్టారు. ఫౌంటైన్స్ వీటితోటి నైట్ పూట ఇది చాలా అందంగా ఉంటుంది. మేము ఎర్లీ మార్నింగ్ షూట్ చేయటం వల్ల ఫౌంటైన్స్ ఇలాంటివి ఏమీ ఆన్ చేయలేదు.